కాలపాణి రహస్యం. హుక్ బై ఇంట్రో. కాలపాణి ఈ పేరు వింటేనే వణుకు పుడుతుంది. భారతదేశ చరిత్రలో రక్తంతో నిండిన చీకటి పేజీ ఇది. బ్రిటిష్ సామ్రాజ్యం అత్యంత భయంకరమైన ఆయుధంగా వాడిన ఈ జైలు కేవలం శిక్షాస్థలం కాదు, రాజకీయ సమాధుల గది. కాని చరిత్రకు తెలియని ఒక రహస్యం ఉంది. ప్రపంచంలోని ఏ నియంత అయినా తన శత్రువులను ఒకచోట బంధిస్తే అది వారికి ఏకాంత శిక్ష అవుతుంది అనుకుంటాడు. కాని ఈ జైలు గోడల మధ్య ఆ ఖైదీలు అనుకోకుండా ఒక విశ్వవిద్యాలయంను స్థాపించారు. వీరులను కమ్యూనిస్టు సైన్యంగా మార్చిన ఆ అసాధారణ ప్రయాణమేంటి తెలుసుకుందాం. నేపథ్యం: విప్లవ వీరుల అగ్నిపర్వం. 1930ల నాటి సంగతి. అప్పటి స్వాతంత్ర్య పోరాటం కేవలం సత్యాగ్రహం కాదు, తుపాకీ మోత కూడా. భగత్ సింగ్, బటుకేశ్వరదత్ల సింహగర్జన దేశ యువతను ఉర్రూతలూగించింది. బెంగాల్లో జరిగిన చిట్టగాంగ్ తిరుగుబాటు బ్రిటిష్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. వీరంతా వ్యక్తిగత సాహసాలకు, దేశభక్తికి ప్రతీకలు. కాని బ్రిటిష్ వారికి ఇది పెద్ద తలనొప్పి. అందుకే ఈ అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్టులను శాశ్వతంగా అణచివేయడానికి ఒక వ్యూహం పన్నారు: భయంకరమైన సెల్యులార్ జైలుకు పంపడం. వారి లక్ష్యం ఒక్కటే: విప్లవ వీరులను భౌతికంగా, మానసికంగా చంపేయడం. యాక్ట్ 1. నరకంలో తొలి అనుభవం. ఆలీపూర్ నుంచి అండమాన్ జైలుకు ఆ ఖైదీల ప్రయాణం ఒక నరకయాత్ర. సెల్యులార్ జైలు లోపల అడుగుపెట్టిన తరువాత మా తొలి అనుభవం భయంకరంగా ఉంది. ఎలా ఉండేదో తెలుసా? నెలల తరబడి ఏకాంత నిర్బంధం. చేతులకు క్రాస్బార్ సంకెళ్ళు. మనిషిని మానసికంగా విచ్ఛిన్నం చేయడానికి రూపొందించిన డిజైన్ అది. బ్రిటిష్ ప్రభుత్వం ఖైదీలను ఒంటరిగా ఉంచింది. కాని ఆ ఒంటరితనమే వారిని సంఘటితం చేసింది. ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. శారీరక శిక్షను తట్టుకోవడం సులభమే, కాని ఆలోచనను బంధించడం అసాధ్యం. యాక్ట్ 2. మార్క్సిజం. అధ్యయనం, సిద్ధాంత ఆయుధం. ఆ ఏకాంత గోడల మధ్యే జ్ఞానసముపార్జన మొదలయింది. రష్యన్ సాహిత్య ప్రభావం నుంచి పుట్టిన ఆసక్తితో ఖైదీలు రహస్యంగా మార్క్సిజం అధ్యయనం మొదలుపెట్టారు. వారికి ఈ సిద్ధాంతం ఏం నేర్పింది? తమ బాధను వ్యక్తిగత విషాదంగా కాకుండా ప్రపంచ శ్రామిక వర్గానికి, ధనిక వర్గానికి మధ్య జరుగుతున్న వర్గ పోరాటంలో భాగంగా చూసే కొత్త దృష్టిని ఇచ్చింది. ఇది వారి నిరాశను తొలగించింది, ఒక బలమైన భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచింది. మరి వారు ఎలా కమ్యూనికేట్ చేసుకున్నారు? ప్రాణం తీసే నిఘా మధ్య వారు రహస్యంగా లిఖిత పత్రిక నడిపారు. ఈ పత్రికే ఆ 7 గదుల జైలు వ్యవస్థలో విప్లవ సందేశాన్ని, ఐక్యతను నిలబెట్టింది. ఈ క్రమబద్ధమైన అధ్యయనం ఫలితమే 1935లో కమ్యూనిస్టు కన్సాలిడేషన్ ఏర్పాటు. 39 మంది ఖైదీలు శివ్ వర్మ, హరేకృష్ణ కోనార్ వంటి నాయకత్వంలో ఏకమై ఇప్పుడు వ్యక్తిగత వీరులు కాదు, ఒక క్రమశిక్షణగల కమ్యూనిస్టు సైన్యం తయారైంది. క్లైమాక్స్: 36 రోజుల చారిత్రక పోరాటం. సిద్ధాంతపరమైన బలం వారికి పోరాడే శక్తినిచ్చింది. 1937లో కమ్యూనిస్టు కన్సాలిడేషన్ నాయకత్వంలో ఖైదీలు చారిత్రక పోరాటానికి దిగారు. అదే 36 రోజుల సుదీర్ఘ నిరాహార దీక్ష. ఇది కేవలం ఆహారం నిరాకరించటం కాదు, ఇది బ్రిటిష్ సామ్రాజ్యపు సైనిక దుర్గానికి వ్యతిరేకంగా జరిగిన ఆలోచనల పోరాటం. మహావీర్ సింగ్ వంటి సహచరులు రాజకీయ హత్యాకాండల్లో ప్రాణాలు కోల్పోయినా వారు వెనకడుగు వేయలేదు. వారి నినాదం ఇది: దిగులుపడకు, తొందరపడకు, కాలచక్రం ఆగదు. చివరకు బ్రిటిష్ ప్రభుత్వం తలవంచక తప్పలేదు. రాజకీయ ఖైదీలను మెయిన్లాండ్కు బదిలీ చేయాలని అంగీకరించింది. ఉరికంబాలమీద కూడా విజయగీతాలు పాడిన ఆ ధీరుల ముందు ఆ గోడలు కూలిపోయాయి. వారసత్వం: జైలు నుంచి శ్రామిక వర్గం వైపు. బ్రిటిష్ వారికి ఇది ఒక తాత్కాలిక ఉపశమనమనుకున్నారు. కాని ఇది చరిత్రలో ఒక అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదం. బదిలీ అయిన ఖైదీలు ఆలీపూర్, హిజ్లీ వంటి మెయిన్లాండ్ జైళ్లకు చేరారు. ఈ జైళ్లు ఇప్పుడు శిక్షాకేంద్రాలు కాదు, వారు స్థాపించిన మార్క్సిస్ట్ అధ్యయన తరగతులతో ఇవి రాజకీయ శిక్షణా కేంద్రాలుగా మారాయి. వీరు తమ పాత మార్గాన్ని పూర్తిగా విడిచిపెట్టారు. టెర్రరిజంతో తెగతెంపులు చేసుకుని తమ శక్తిని క్రమబద్ధమైన సామాజిక పోరాటం వైపు మళ్లించారు. రాజకీయ ఖైదీలు విడుదల కాగానే వారు విశ్రాంతి తీసుకోలేదు. నేరుగా ఎక్కడికి వెళ్లారు? కలకత్తాలోని శ్రామిక వర్గం వైపు. వారి రాకతో ట్రామ్ కార్మికుల నూతనోత్సాహం పెరిగింది. జైలుగోడల మధ్య నేర్చుకున్న క్రమశిక్షణ,
సిద్ధాంత స్పష్టత ఇప్పుడు దేశంలోని కార్మికుల సంఘటిత శక్తిగా మారింది. ముగింపు. కాలపాణి ఇది విప్లవ వీరులను నాశనం చేయాలనుకున్న బ్రిటిష్ సామ్రాజ్యం. అనుకోకుండా భారతదేశ శ్రామిక వర్గానికి అత్యంత పదునైన సిద్ధాంతబలం ఉన్న నాయకత్వాన్ని తయారుచేసి ఇచ్చిన చారిత్రక వ్యంగ్యం. భయంకరమైన కారాగారం వారి శరీరాన్ని బంధించింది, కాని వారి ఆలోచనలకు స్వేచ్ఛనిచ్చింది. ఇది వ్యక్తిగత పోరాటాల నుంచి సమష్టివర్గ పోరాటానికి జరిగిన అసాధారణ ప్రయాణం. మీరేమనుకుంటున్నారు? చరిత్రలోని ఈ అద్భుతమైన మలుపు గురించి మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో చారిత్రక అంశాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.